Hello friends, welcome back to our channel. Good morning. How are you? I'm very fine. ఈ రోజు మన ఛానల్లో వ్లాగ్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కానీ వ్లాగ్ ఏంటి అని అన్నీ తెలుసుకుందాం. సో నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సో మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? వావ్, ఏంటి వావ్? అమేజింగ్ ఎక్కడుంది? ఏముంది అమేజింగ్ నీకు? అయిపోతుంది నేను ఆ ప్లేస్కి వెళ్ళేది. సో ఎక్కడికి వెళ్తున్నావు, ఏం వ్లాగ్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్ అనుకుంటున్నారు కదా. సో ఇంకొక 1 minute మీకు తెలిసిపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి వ్లాగ్ చేశాను. ఏంటి ఇలాంటి వీడియో కూడా, ఈ వ్లాగ్ నేను ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో చేయలేదు. సో ఇది కూడా చేద్దామని ట్రై చేశాను. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ 1 year తర్వాత వెళ్తున్నాను. ఎందుకంటే ఇక వైరస్ వచ్చాక అసలు మేము వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఏం అవసరం ఉన్నా మా హస్బెండే తీసుకొచ్చేసేవారు. సో మేము షాపింగ్ వెళ్తున్నాము, గ్రాసరీ షాపింగ్. అండ్ ఇంకా ఏమన్నా కావాలంటే కూడా చెక్ చేద్దామని మేము డీమార్ట్కి వచ్చామన్నమాట ఈరోజు. సో డీమార్ట్కి నిజంగా అండి 1 year అయిపోయింది. ఈ వైరస్ వచ్చాక అస్సలు రాలేదు. ఈరోజు కూడా మేము పిల్లల్ని తీసుకొని వచ్చాము ఫర్ ది ఫస్ట్ టైం. సో చాలా కేర్గా ఉండాలి అని ముందే డిసైడ్ అయిపోయాము. మాస్క్ అయితే అస్సలు తీయొద్దు, రిమూవ్ చేయొద్దు, అండ్ శానిటైజర్ క్యారీ చేసుకొని వెళ్తున్నాము. సో ఎట్ లాస్ట్ మేమైతే వచ్చేసామండి. ఎట్ లాస్ట్ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో ఇక మన వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇలానో భయంగానే తీసుకొచ్చాము. ఇప్పుడు కాస్త బెటర్ అనుకుని, కానీ ఇది నీ మాస్క్ ఏది అనుకున్నారా? ఉంది నా చేతిలోనే వేసేసుకుంటున్నాను. కార్లో మాస్క్ వేసుకుని కూర్చొని ఆల్మోస్ట్. సో అందుకని బయట దిగాకే మాస్క్ వేసుకున్నాను. అండ్ మొత్తం ఫ్యామిలీ కలిపి వెళ్ళాము గ్రాసరీ తీసుకురావడానికి. సో ఈ డీమార్ట్ ఎక్కడిది అంటే కుషాయిపూర దగ్గర డీమార్ట్ ఉంది. సో ఈ డీమార్ట్కి మేము రెగ్యులర్గా వస్తాము. రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ అయితే వస్తాము. బట్ మేము వచ్చి 1 year అయిపోయింది. మా హస్బెండ్ అయితే వచ్చి తీసుకొస్తారు గ్రాసరీ అన్నీ. సో ఇక నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో వస్తున్నట్టు నేను గ్రాసరీ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను అవి తీసుకుంటాను. మా హస్బెండ్ ఇవన్నీ లైక్ బిస్కెట్స్ ఆర్ ఆయిల్ ఇంకేమన్నా తను చూస్తుంటారు. నేనేమో మనకు కావాల్సిన, ఇంట్లోకి కావాల్సిన మెయిన్ కుక్కరీ అన్నీ నేను తీసేసుకుంటాను. అంటే పప్పులు, ఉప్పులు అండ్ శనగపిండి అలాంటివన్నీ అన్నమాట. సో మనకి డీమార్ట్లో అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయండి. చూసారు కదా, 25%, 30%, చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఇవి అయితే నేనేమి టచ్ చేయను. ఈ డెసిషన్ అయితే మా హస్బెండ్దే. తనకి ఏది కావాలంటే అదే తీసేసుకుంటారు. సో నేనైతే మామూలుగా ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఈ కందిపప్పు కావాలా, మినపప్పు కావాలా, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ బిస్కెట్ సెక్షన్లో మటుకు ఓన్లీ మై ఫేవరెట్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ఒక్కటి తీసుకోమని అయితే చెప్తాను మా వారికి. బికాజ్ మై ఫేవరెట్ బిస్కెట్. నేను మిగతా బిస్కెట్స్ ఏవి తినను. సో నాకు ఈ ఒక్క బిస్కెట్ నాకు చాలా ఇష్టం కాబట్టి అదైతే కంపల్సరీగా తీసుకోమంట. మా హస్బెండ్ కూడా ప్రతిసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఆ బిస్కెట్స్ అయితే తీసుకుంటారు. సో ఇక గ్రాసరీ సెక్షన్కి వచ్చాము. సో మా పాప నేను వేస్తాను, నేను తీసుకుంటాను అంటుంది. ఓకే, లెట్ హర్, నేర్చుకుంటుంది కదా తను కూడా అని తనకే ఛాన్స్ ఇచ్చాను. సో తను పప్పు అన్నీ వేస్తుంది. కుదరట్లేదు, బట్ ట్రై చేస్తుంది. నేర్చుకోవాలి కదండి, అమ్మాయి అంటే చాలా పనులు చేయాలి. అమ్మాయికి రెస్ట్ అనేది లేదు, లైఫ్ లాంగ్ వర్క్ చేస్తూనే ఉండాలి.
సో పని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మా పాపకి నేను సరే వేయమని ఇచ్చాను. సో నాకు ఇంట్లో ఏవి లేవో అవన్నీ నేను తీసుకుంటున్నాను. దెన్ మేము ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళినవి కూడా వెంటనే ఇంట్లోకి అయితే తీసుకొచ్చేవండి. కార్లోనే స్టోర్ చేసి పెడతాం 1 వీక్. ఆ 1 వీక్ తర్వాతే గ్రాసరీస్ అన్నీ పైకి తెచ్చుకుంటాము. కొన్ని పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కావాలి, లేదో నాకు చాలా ఇంపార్టెంట్ అది రేపటికి కావాలి అంటే తీసుకొచ్చి క్లీన్ చేసి యూస్ చేస్తాము. లేదు అంటే 1 వీక్ 2 వీక్స్ కార్లో పెట్టేస్తాము. అప్పుడు ఒక 2 వీక్స్ తర్వాత తీసుకొచ్చి అప్పుడు యూస్ చేస్తాము. ఇది కరోనా వైరస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాం. అంటే 1 ఇయర్ నుంచి అనమాట, లాస్ట్ మార్చ్ నుంచి ఫాలో అవుతున్నాము. సో మెయిన్ ఇంకా అన్నీ అంటే ఇంటికి వెళ్ళాక కూడా మొత్తం క్లీన్ చేసుకోవడం, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ కంపల్సరీ చేస్తాం. బికాస్ మేము టచ్ చేస్తున్నాం కదండి అన్నీ. సో మేబీ వైరస్ ఎక్కడి నుంచి ఏం వస్తుందో అనే భయానికి ఆల్మోస్ట్ క్లీన్ చేసేస్తాము. అండ్ ఇప్పుడైతే నాకు కావాల్సినవి నేను తీసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ ఇవన్నీ 1.5 month వరకు వస్తాయి. కొన్ని అంటే ఇక లేనివి అప్పుడు తీసుకుంటాను, లేదా 2 months కూడా వస్తాయి ఒక్కొక్కసారి. సో నేను ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువే తీసుకుంటాను. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ అని అవి వెరైటీస్ కావాలి కాబట్టి మైదా పిండి కూడా తీసుకుంటాను. బట్ మైదా పిండి రెగ్యులర్గా అయితే యూస్ చేయను. సో ఎలానే అయితే మొత్తం గ్రాసరీస్ అయితే కంప్లీట్ అయిపోయి ఇక మేము ప్యాక్ చేయించుకోవడం ఒకటే ఉంది. అంటే అక్కడ మనకి బిల్ ఇస్తారు కదా, సో ఇంకా అదొకటి తీసుకోవాలి. ఫైనల్గా మైదా పిండి కష్టపడుతుంది హాస్ని తీసుకోవడానికి. ఒకసారి వేసుకుంటుంది, మళ్ళీ దాంట్లో వేస్తుంది. సరే లెట్ హర్ ట్రై అనేసి నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు దాన్ని. నాకు ఇక్కడ బాస్మతి రైస్ వేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకని ఇవి కొంచెం క్లిప్పింగ్ తీసాను. ఇక్కడ రైస్ 75 రూపీస్ 74.5 ఉంటాయి. రైస్ అయితే చాలా బాగుంటాయి. మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం. మేము సండే బిర్యానీ చేసినప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉంటే మటుకు బాస్మతి రైస్తోనే బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే 1 ఇయర్ నుంచి బయట ఫుడ్ తినట్లేదు, బయటకు వెళ్ళట్లేదు కాబట్టి సో నేను ఇంట్లో బాస్మతి రైస్తోనే కుక్ చేస్తాను. అండ్ రైస్ కూడా తీసేసుకున్నాము. ఇక అన్నీ ప్యాక్ చేయాలి, ప్యాక్ చేయించుకొని రెడీ చేస్తున్నాము. మేము ఇటు గ్రాసరీ సెక్షన్లో ఉన్నాము. నక్ష వినోద్ ఏమో వేరే సెక్షన్కి వెళ్ళారు. ఇంకా అక్కడ వాళ్ళన్నీ చెక్ చేస్తున్నారు. ఈలోపు మేము ఇక్కడ వర్క్ ఫినిష్ చేసేస్తున్నాము. దెన్ ఆల్మోస్ట్ అయితే తీసేసుకున్నాము. హోప్ మీరు అందరు కూడా డిమార్ట్కి వెళ్తారేమో, వెళ్ళండి. బట్ చాలా కేరింగ్గా ఉండండి. ఇంటికి రాగానే యూస్ చేయకండి. అవి ఒక 1 వీక్ అయితే పక్కన పెట్టేస్తే ఏంటంటే వైరస్ అనేది పోతుంది. అలా అని వైరస్ కంపల్సరీ పోతుందంటే మేబీ ఉండొచ్చు. క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. క్లీన్ చేసుకోలేము కాబట్టి 1 వీక్ 2 వీక్స్ మేము అలా పక్కన పెట్టేస్తున్నాం అనమాట. సో మాదైతే గ్రోసరీ వర్క్ అయితే అయిపోయింది. డిమార్ట్లో నాకు చాలా బెస్ట్ దానిలో ఇట్స్ అరౌండ్ 259 సమ్ వాట్ ఉంది. మనకి 1+1. సో నేనైతే నాకు డిమార్ట్ మొత్తంలో బెస్ట్ అనిపించింది. చాలా స్మూత్గా స్మెల్స్. ఏమేమి కొనుక్కున్నాను? యాక్చువల్లీ అమ్మ కోసం ఏం కొన్నావు? ఏం కొన్నావు అమ్మ కోసం? వెరీ నైస్. డిమార్ట్కి వెళ్తే ఇది బెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాస్త బాగానే డ్రై అయిపోతుంది. సో బాడీ లోషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది. గార్నియర్ చాలా బాగుంది. నేనైతే తీసుకున్నాను, 1 తీసుకున్నాను, 1+1 తీసుకోలేదు. ఇంకోటి ఎందుకంటే పిల్లలకి వేరే బాడీ లోషన్ యూస్ చేస్తాం కాబట్టి నేనైతే తీసుకున్నాను.
అండ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. జ్యూసెస్ చాలా ఇంపార్టెంట్. జ్యూస్ కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తాను. బికాజ్ జ్యూస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సన్ నుంచి మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తీసేసుకుంటుంది. సో మనం రెగ్యులర్గా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి బాడీకి. అప్పుడైతేనే మనం ఈ సమ్మర్లో హ్యాపీగా ఉండగలుగుతాము. సో పిల్లలకి మటుకు ఇప్పుడే స్టార్ట్ చేసేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో పిల్లలకి వేడి చేసి జలుబు వస్తుంది, దగ్గు అవన్నీ వస్తాయి కాబట్టి పట్టిక బెల్లం తీసుకోండి. పట్టిక బెల్లం తీసుకొని దాంట్లో వాటర్లో మెల్ట్ అయిపోయాక అవి తాగించండి. ఏమన్నా హీట్ చేస్తే కూడా తగ్గిపోతుంది. సో జామ్ ఒకటి తీసుకున్నాను పిల్లలకి. అండ్ నేను చెప్పినట్టు యూస్ చేయండి. పిల్లలకి వేడి, బాడీలో హీట్ మొత్తం పోతుంది. దాని తర్వాత మీరు రెగ్యులర్గా బటర్ మిల్క్ ఇస్తాం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. బికాజ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఇస్తేనే బాగుంటుంది. అప్పుడు పిల్లలు కొంచెం హెల్తీగా ఉంటారు. సో ఇక గ్రాసరీ అయిపోయి అన్నీ అయిపోయి సోప్స్ కూడా తీసుకోవాలి. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే సోప్స్ దగ్గరికి. నేనైతే సంతూర్ సోప్స్ తీసుకుంటాను. సంతూర్ నేను ఫస్ట్ నుంచి అదే సోప్స్ వాడతాను కాబట్టి ఇట్స్ వెరీ నైస్. నేను సంతూర్ తీసుకుంటాను. అండ్ అన్నీ చెక్ చేస్తున్నాను అన్నమాట ఏం తీసుకోవాలని. యాక్చువల్లీ లిస్ట్ రాసాను కానీ లిస్ట్ మర్చిపోయాము ఇంట్లోనే. సో అన్నీ ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఇంట్లోకి ఏమి ఇంపార్టెంట్ అని అవన్నీ నేను తీసుకుంటున్నాను. సో ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ మధ్య కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేసాము, బట్ ఆ బ్రాండ్ కనిపించలేదు. సో ఈసారికి ఇలానే మామూలు ఆయిల్ తీసేసుకుంటున్నాము, రిఫైండ్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ వాడితే చాలా మంచిదంటండి. ఇప్పుడు ఈ రిఫైండ్ ఆయిల్ వాడద్దు అని చెప్తున్నారు. కాస్ట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి హెల్త్ బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి. ఈసారి మాకు దొరకలేదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాము, బట్ నెక్స్ట్ టైం నుంచి కోకోనట్ ఆయిలే తీసుకుంటాము. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో ఇక అయితే ఆయిల్స్ కూడా తీసుకొచ్చేసాను. అండ్ సోప్స్ ఒకటి చూస్తున్నాను, బట్ సోప్స్ ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. సో అదే థింక్ చేస్తున్నాను. ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ సోప్స్ సోప్స్ ఒకటి అండ్ సంతూర్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఆఫర్ బాగుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను అన్నమాట. అండ్ 28 రూపీస్ ఆఫర్ ఉంది. అండ్ ఆయిల్ మీద కూడా బాగానే ఆఫర్ ఉంది. సో నేనైతే సోప్స్ తీసుకున్నాను. నాకు ఈ సోప్స్ చాలా అలవాటు అయిపోయాయి చిన్నప్పటి నుంచి. సో నేను సంతూరియే యూస్ చేస్తాను అన్నమాట. మా నక్షణ అయితే అస్సలు దిగనీయలేదు ట్రాలీలోంచి. లేదా వాడు అటు ఇటు వెళ్ళిపోతాడు. వాడిని ఎత్తుక్కోవడం చాలా చాలా టఫ్. సో వాడిని అయితే వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు వాడిని అక్కడే స్టిక్ పెట్టాము. అక్కడి నుంచి దిగనివ్వలేదు. సో మేము ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఒకటి సమ్మర్ కాబట్టి జ్యూస్లో ఎక్కువ నాకు ఈ ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ ఇష్టం. సో పల్పీ ఆరెంజ్ తీసుకున్నాను. డీమార్ట్కి వస్తే పల్పీ ఆరెంజ్ అండ్ హైడ్ అండ్ సిక్ బిస్కెట్ మస్ట్ తీసుకుంటాను. టవల్స్ అవి చూద్దామని వచ్చాం, బట్ చాలానే ఉన్నాయి ఇంట్లో. సో వద్దు వేస్ట్ తీసుకోవద్దని ఇంకా తీసుకోలేదు. అండ్ ఇక హాసిని అయితే అమ్మ నాకు స్లిప్పర్స్ కావాలి అండ్ బయట యూస్ చేయడానికి చెప్పులు కావాలి అనింది. శాండిల్స్ అయితే తీసుకుందామని వచ్చాం. తనకి నా దగ్గర ఉన్న డిజైనే నచ్చింది. ఆల్మోస్ట్ నేను యూస్ చేసే ప్యాటర్న్ ఇది సేమ్ అనమాట, ఆల్మోస్ట్ కాదు. సో తనకు అది నచ్చింది. తను ఒక పేర్ తీసేసుకుంది. సో ఇక్కడ షాపింగ్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా
చిన్న చిన్నవి ఇంకేమన్నా ఉన్నాయా అని ఒక రౌండ్ వేస్తున్నాము. ఈసారి క్లాత్స్ అయితే ఏం తీసుకోలేదు, ఓన్లీ గ్రాసరీస్, ఈ చెప్పులు అవే తీసుకున్నాం. మా నక్షకి కూడా తీసుకుందాం ట్రై చేసాం, కానీ మా వాడికి సైజ్ దొరకలేదు, ఇంకా వాడికైతే ఏం తీసుకోలేదు. ఇక అయిపోయింది ఇక్కడ వరకు షాపింగ్. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అంటే బటర్, ఇంకా ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. క్లాత్స్ అయితే ఏవి అసలు ఈసారి బట్టల జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఎటు బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం. సో యూజ్ ఎక్కువ అవ్వట్లేదు. సో ఏదైనా ఫెస్టివల్ వస్తే చూద్దాంలే అనేసి ఇగ్నోర్ చేశాము. వీళ్ళైతే బాదం మిల్క్ అవైతే తీసుకున్నారు. డిమార్ట్కి వస్తే అవైతే కంపల్సరీ వీళ్ళకి మస్ట్ తీసుకోవాలి. మా బుడ్డోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను తీసుకున్నాను అని. అక్క ఇది నేను ఇది తీసుకున్నానని. ఇక్కడ గ్లాసెస్ చాలా బాగున్నాయి, కప్స్ చాలా నచ్చాయి, అందుకే నేను షూట్ చేశాను. కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్లాసెస్ కూడా ఆఫర్ పెట్టారు. అండ్ చిన్న చిన్న పాట్స్, అవి కూడా వాటర్ అండ్ టీ తాగడానికి, అవి కూడా బాగున్నాయి. అండ్ ఇంకా ఒక రౌండ్ వేద్దాం, ఏమన్నా మర్చిపోయామా అని చెక్ చేసాము, లేదు, ఆల్మోస్ట్ డన్. ఇంకైతే ఏది పెండింగ్ లేదు, అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఒకసారి అన్నీ చెక్ చేస్తున్నాము, రీచెక్. మళ్ళీ మర్చిపోతే 2 months కొంచెం టఫ్ కదా అని. సో ఆట ఒకటి మర్చిపోయాను. సో మళ్ళీ గ్రోసరీ కౌంటర్కి వచ్చి ఆట ఒకటైతే తీసేసుకున్నాను, మిగతావన్నీ వచ్చాయి. సో వీళ్ళకి ఎవ్రీ సండే పూరి అంటారు కాబట్టి పిల్లలు కంపల్సరీ నాకు గోధుమ పిండి చాలా ఇంపార్టెంట్. సో మర్చిపోయి ఇంకా బిల్లింగ్ ఎక్కడ చేసేస్తారా అనేసి నేను వచ్చేసాను అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి, ఏది దొరకలేదు అని లేదు, ఈసారి ఏం కావాలో అన్నీ తీసేసుకున్నాము. అన్నీ కూడా ఉన్నాయి, ఆఫర్లో కూడా ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ బాటిల్స్ నాకు బాగా నచ్చాయి. ఇది 179 అని ఉంది. మన పిల్లలకి చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తాగలేరు కాబట్టి చిన్నగా ముద్దుగా ఉన్నాయి బాటిల్స్. ఏంటి ఏం చేస్తారు వాటితో? నీకు తెలుసా ఇదా? ఇది కొనుక్కుంటారా? ఈ బ్లాక్ దా? ఎందుకు వద్దులే, ఆల్ అవుట్ కొందాం. ఆల్ అవుట్. గుడ్ నైట్. మా వాడైతే ఆల్ అవుట్ హిట్ తీసుకోమని ఎంపటి పడుతున్నాడు, అది వేస్తే దోమలు పోతాయని. వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ రావాలి అంటే పిల్లల్ని కొంచెం ఇలా బయటకు తీసుకొస్తూ ప్రాక్టికల్గా నేర్పిస్తే వీళ్ళకి చాలా తొందరగా వస్తాయి అనిపించింది నాకు. ఈ వైరస్ అని, లాక్డౌన్ అని బయటకు రాక పిల్లలకి చాలా నేర్పించలేకపోయాం అనిపించింది. నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చినప్పుడు అన్ని చూపించి ఇదేంటి అని అడుగుతూనే ఉంటాను, సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం ప్రాక్టికల్గా పిల్లలకి ప్రాక్టికల్గా చూపిస్తే అది ఎవరికైనా సరే చాలా ఫాస్ట్గా వస్తుంది. సో వాడైతే అన్నీ ఐడెంటిఫై చేస్తున్నాడు ఇప్పుడు, ఆల్మోస్ట్ చెప్తాడు. నేనే షాక్ అవుతున్నాను, వీడికి ఇవన్నీ కూడా తెలుసా అని. సో వాడేదో చూస్ చేసుకుని పెట్టుకున్నాడు. తియ్యొద్దు అని వాళ్ళ అక్కడికి ఆనందిస్తున్నారు. వీళ్ళైతే ఎక్కడెళ్ళినా కొట్టుకుంటూనే ఉంటారు. సో హాసిని ఒక టెటర్ ప్యాక్ తీసుకుని వచ్చింది, బట్ అది మంచిది కాదు అని వాళ్ళ ఫాదర్ చెప్పినందుకు అది తీసేసింది. బికాస్ లోపల ఎలా ఉంటుందో తెలియట్లేదు కాబట్టి. అండ్ జ్యూసెస్ అయితే చూడండి, సమ్మర్ చాలా ఆఫర్స్ ఉన్నాయి. 50%, 20%, 25%, buy 1 get 1 ఫ్రీ. సో మీరైతే మీరు చూస్తున్న ఆఫర్స్ మీకు ఏమైనా నచ్చితే డిమార్ట్ విజిట్ చేయండి.
ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. రష్ అంటారా, రష్ చూసారు కదా, ఒక 50% అయితే ఉంది. ఇంతకుముందు ఇలా కూడా ఉండేది కాదు, అసలు ఖాళీ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది కొంచెం వెళ్ళడానికి. సో మా పాప పెన్స్ కొనుక్కున్నానని అయితే చూపిస్తుంది. అంత అయిపోయింది. ఇది అన్నమాట సంగతి. మొత్తానికి డీమార్ట్ ఒక చుట్టేసేసి ఒక 2 రౌండ్లు కొట్టేశాను కదా. డీమార్ట్ విజిట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇగో మేము డీమార్ట్ నుంచి వస్తున్నామని చెప్పు. మేము డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ వచ్చాం. కాదు డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసేసాం. ఇప్పుడు నేను ఇవి కొనుక్కున్నాను చెప్పురా తిక్కమొక్కు. డిమార్ట్కి వెళ్ళి ఇట్లా షాపింగ్ చేసి వచ్చాం, కొట్టుకున్నాం. 50 రూపీస్ పెట్టి 5 పెన్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా మమ్మీ ఏ వీడియో పోస్ట్ చేస్తాం మీకు నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.